హలో అందరికీ. బ్రేక్ఫాస్ట్ సిరీస్లో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఉప్మా. దీనికోసం నేను ప్యాన్లో ఆయిల్తో పాటు గీ కూడా యాడ్ చేసుకొని ఇంకా పోపులు యాడ్ చేసుకున్నాను. దాంట్లోకి నేను ఎప్పుడు ఉప్మాలోకి జీడిపప్పులే యూజ్ చేస్తాను, పల్లీలు అన్నవి నేను పెద్దగా ప్రిఫర్ చేయను. నెక్స్ట్ అందులో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని అది బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ నేను వాడుతున్న రవ్వ ఏంటి అంటే, నేను ఈరోజు చేస్తున్న ఉప్మా వచ్చేసి బియ్యం రవ్వతో చేస్తున్నాను అనమాట. ఇది నేను మొన్న ఇండియా నుంచి తెప్పించుకున్నాను, పార్సల్ వేయించుకున్నప్పుడు. ఆ తర్వాత ఉల్లిపాయలు ఎగిపోయిన తర్వాత ఇట్లా వాటర్ యాడ్ చేసుకొని వాటిని బాయిలింగ్కి వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. బాయిలింగ్కి వచ్చిన తర్వాత ఇక్కడే మీరు ఉప్పు అది చేసేసుకొని ఇంకా రవ్వ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా కలుపుకుంటే యాడ్ చేసుకుంటే ఏంటంటే రవ్వ అనేది ఉండలు పట్టకుండా ఉంటుంది. నాకు అన్ని ఉప్మాల్లో కన్నా ది ఫేవరెట్ ఉప్మా ఇదే. ఇంకా నేను సేమ్ ఇదే ఫాలో అవుతా, దీంతో సేమియా ఇవన్నీ చేసుకుంటాను. ఈ లలిత రైస్ రవ్వ ఎంత బాగుంటుందంటే, చూసారు ఉప్మా ఎంత పొడి పొడిగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేసి చూడండి. సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.